ప్రధానమైనటువంటిది ఏమిటంటే ఇంద్రియ నిగ్రహం. The main teaching is sense control. తద్వారా అనే అనంతమైనటువంటి అటాచ్మెంట్ అనగా సంబంధ బాంధవ్యంలో ఉండకూడదు. Then one should not have attachment. పదార్థములను ఎక్కువగా మనం ఆశించకూడదు. We should not expect, anticipate worldly objects. సీలింగ్ ఆన్ డిజైర్స్. That is sealing on desire. ఈ యొక్క కోరికలను మనం తగ్గించుకోవాలి. We should cut short our desire. మన సుఖ దుఃఖములకు మూల కారణం కోరికలే. For our pleasure and pain, desires are responsible. కోరేటువంటి వాడు భక్తుడు కాదు. The one with the desire is no devotee. ఫలాపేక్షతో సాధన చేసేటువంటి వాడు భక్తుడు కాదు. The one who works for objectives. ఫలరహితమైనటువంటి దీంతో సాధన చేయాలి. You have to work for the welfare. Then you have గొప్ప to వేదాంతి అయినప్పటికీ, you may be a spiritualist. నిరంతరం కూడా నువ్వు రాత్రింపగలు వేదమును ఉచ్చరిస్తూ ఉండినప్పటికీ, You may chant Veda day in day out. శాస్త్రములు క్షుణ్ణంగా తెలిసినటువంటి You వాడైనప్పటికీ, may know text thoroughly. సాధనలు సలుపుతూ ఉండేటువంటి వాడైనప్పటికీ, You may undertake spiritual యజ్ఞయాగాదులు practice. సలుపుతేటువంటి వాడు కానీ, యజ్ఞయాగాది క్రతువులు, You may undertake yajna and yaga. దీని వలన భగవంతుడు మనకు చిక్కడు అనేటువంటి ఒక సత్యాన్ని జడభరతుడు చాటుతూ వచ్చాడు. Jadabharta went on teaching through these sacred acts. You will not have ఇవన్నీ direct కేవలము perception of God.